హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు అండి. నెల్లూరు చేపల పులుసు అంటే ఏదేంటో అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. దానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తే దాని టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. అది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటా అనేది. సో ఇక లేట్ చేయకుండా అయితే ఫిష్ కర్రీ అనేది ఎలా చేయాలనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే కిలో చేపలను తీసుకొని కడిగి పెట్టేసుకున్నానండి. దాంట్లోకి 2 ఆనియన్స్ని కూడా తీసుకొని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. సుమారుగా ఒక 250 గ్రాముల చింతపండును నానబెట్టేసుకున్నాను. అలాగే 2 టమోటాలను కూడా సన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అందులోకి మామిడి ముక్కలను కూడా తీసుకున్నాను. ఇకైతే ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకు అనేది ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో ఒక 4 పెద్ద స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి ఒక 1/2 టీ స్పూను మెంతులు, అలాగే 1 స్పూను ఆవాలు వేసుకున్నాను. ఈ రెండింటి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. అవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ను వేసుకొని కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అయితే అవి కొంచెం మగ్గిన తర్వాత ఇలా వస్తే సరిపోతుంది. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. సాఫ్ట్ అయిన తర్వాత అయితే దాంట్లోకి ఒక పెద్ద స్పూను సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 2-3 స్పూన్లు కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం ఎక్కువే పడుతుంది. యాడ్ చేసుకొని అదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చిక్కగా అయితే తీసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం కలుపుకుని ఇప్పుడైతే ఒక 10 నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే దాన్ని మగ్గనిస్తే అంత కారం ఉప్పు అనేది దానికి పడుతుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగొస్తుంది ముక్కలకి. ఇప్పుడైతే మూత తీసిన తర్వాత చూశారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా వస్తే సరిపోతుంది చూపించినట్టుగా. ఇప్పుడే అన్ని ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది, కుదిరింది. మీరు కూడా అయితే దీంట్లోనే ఇప్పుడు చూసుకొని ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత చూసామంటే ఇక్కడ చూపించినట్టుగా చూస్తే అక్కడ ఆయిల్ అనేది పైకి తేలింది. ఈ స్టేజ్లో అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్ని యాడ్ చేసుకోవాలి. చూశారు కదా, అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్లు యాడ్ చేసుకోవాలి. అప్పుడే పీసెస్కి బాగా పులుసు అనేది పడుతుంది. చూపించినట్టుగా ఇలాగ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గరిట అనేది పెట్టకూడదండి. ఫిష్ అనేది చెదిరిపోద్ది. చూపించినట్టుగా ఇలా కలుపుకోవాలి. తిప్పుకుంటూ కలుపుకుంటే ఆ గ్రేవీ అనేది మొత్తం ఫిష్కి బాగా పడుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత అయితే తీసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా అయితే 5 to 10 మినిట్స్ అయితే ఉడికించాలి. ముక్క సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించాలి. మూత ఓపెన్ చేసి చూస్తే ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనం మామిడికాయ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే చూపించినట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నట్టు వేసుకోవాలి. ఒకే దగ్గర వేసుకోకూడదు. ఇవి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మామిడికాయ ముక్కలకి. నెల్లూరు చేపల పులుసులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏదో చెప్తాను అని చెప్పాను కదండి, అదేం లేదండి. మెంతులు, ఆవాలు పొడండి. అంటే మెంతుల్ని ఆవాల్ని డ్రై రోస్ట్ చేసేసి దాన్ని మిక్సీ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఏంటంటే లాస్ట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ దాకా చల్లేస్తే సరిపోద్ది. కొంచెం థిక్ గ్రేవీగా వస్తుంది. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ పిండి వేయడం వల్లే చేపల పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది.
ఫైనల్గా అయితే మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో ఇకైతే లాస్ట్గా మెంతులు ఆవాల పొడిని కూడా అలా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకొని గరిట పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. అప్పుడే దానికి పడుతుంది. పీసెస్ అనేవి చిదిరిపోతాయి స్పూన్ పెడితే. సో ఇకైతే పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పులుసు రెడీ. అంతేనండి, నెల్లూరు చేపల పులుసు చాలా ఈజీ. చూసారు కదా ఫిష్ కూడా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇక ఈ స్టేజ్లో అయితే దించేసుకోవడమే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.